15 నెలల కాంగ్రెస్ పాలన ఏ విధంగా అట్టర్ ఫ్లాప్ చేసింది జీరో. అసెంబ్లీకి రాకుండా ప్రజల గురించి మాట్లాడకుండా ఇప్పటికీ ఫామ్ హౌస్ లోనే ఉన్నాడు. ఒక్కసారి కనుక కేసీఆర్ గారు వచ్చి అసెంబ్లీలో ఉండేది వాళ్ళు ఎవరు కూడా నిలబడలేరు. సో పక్క శేషంగనపూర్లో ఉప ఎన్నికలు వస్తాయా? కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల కూలిపోతుంది. అడిఎంసీ కాలే ఐరన్ లెగ్ కథ. ఆయన ఎక్కడ పోతే అక్కడ పని ఆగిపోతుంది. ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి కడియం వచ్చిండు, గణపుడుకు కరువు వచ్చిందని ప్రజలందరూ అనుకునే పరిస్థితి ఇప్పుడు ఉంది. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్లు చేయలేని పని అటు మామనూరు ఎయిర్పోర్ట్ కావచ్చు, తర్వాత కాజ్పేట రైల్వే డివిజన్ కావచ్చు, ఇట్లా చాలా అభివృద్ధి పనులు చేస్తున్నాం. 10 ఏళ్ళ బీఆర్ఎస్ సర్కార్ తూమ్ దగ్గరకు వచ్చి ఆగిపోతే బయటపడితే మొత్తం మేమే చేసినాం అనేది కరెక్ట్ కాదు. కడియం శ్రీహరి గారిది ఏ పార్టీ? ఏమంటారు, ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ఎవరితో కాపురం చేస్తున్నారు. కడియం శ్రీహరిది రేవంత్ రెడ్డిది ఒక అపవిత్ర కలయిక. కొందరు మాలోళ్ళు అంటాను, కొందరు మాదిగోళ్ళు అంటాను, ఇంకోళ్ళు బీసీ అంటాను. నీ శీల పరీక్ష చేసుకో నువ్వేందో. కడియం శ్రీహరి గెలుపు కొరకు మీరు కూడా కృషి చేసినారు, మీరు కూడా ప్రచారం చేసినారు కడియం శ్రీహరికి ఓట్లు వేయరని. మీ ఇద్దరికి ఎక్కడ చేయలేదు? 100 కోట్లకు కడియం శ్రీహరి కాంగ్రెస్కి అమ్ముడు పోయిండు. ఎన్టీ రామారావుకి ఎన్ని పోటీ పొడిచిండు, చంద్రబాబు నాయుడుకి ఎన్ని పోటీ పొడిచిండు, కేసీఆర్కి ఎన్ని పోటీ పొడిచిండు, రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఉన్నాడు రేవంత్ రెడ్డితో. కడియం శ్రీహరి ఇంత నమ్మకం ద్రోహం చేసిండు. ఆయనకు రాజకీయ సమాధి కట్టాలంటే రాజకీయాల్లో బ్రేక్ వేసింది కడియం శ్రీహరి గారు. శేషంగనపూర్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినారు కదా. శేషంగనపూర్కి చెప్పుకోదగ్గ ఒక 5 పనులు. అధికారం పోయిన తర్వాత ఎవరిని పట్టించుకోలేదు. వంశీధర్ రెడ్డి అనే అతను ఎప్పుడైతే కడియం శ్రీహరి కాంగ్రెస్ పోయిండో ఆయనతోనే అడుగుకోవడం జరిగింది. తప్పకుండా ఆయన మూల్యం చెల్లించక తప్పదు. ఏమన్నా ఆయన కూడా వంశీధర్ రెడ్డి ఏమన్నా బుక్ రాస్తున్నారా? పింక్ బుక్ ఏమన్నా పేర్లు ఎక్కిస్తున్నారా? తప్పకుండా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? అందరికీ అనుమానం వస్తుంది. ఎవరు కూడా చెప్పలేకపోతున్నాడు. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. ఈరోజు మనతో పాటు స్పెషల్ చిట్ చాట్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే శేషంగన్పూర్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు మన ముందున్నారు. అన్న నమస్తే. నమస్తే మధు. బాగున్నారా? ఫైన్, థ్యాంక్ యూ మధు. ఓకే, ముందుగా డైరెక్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నా. 15 నెలల కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది? సో 15 నెలల కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్ చేసింది జీరో. ఓకే, భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు చేసిన ముఖ్యమంత్రులు అంటే మాజీ ముఖ్యమంత్రులు కానీ ఇప్పుడు చేస్తున్న ముఖ్యమంత్రుల్లో ఒకవేళ గ్రేడింగ్ ఇస్తే ఆఖరి గ్రేడ్లో ఎవరు ఉంటారంటే రేవంత్ రెడ్డి ఉంటాడు. ఎందుకంటే ఒక్కటి కూడా ప్రజాహిత కార్యక్రమం చేయలే. ఇది రేవంత్ మార్క్ అని చెప్పడానికి ఏ ఒక్క కార్యక్రమం కూడా లేదు. ఓన్లీ చెప్పాలంటే ఆయన గురించి చెప్పాలంటే 1,60,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి రాహుల్ గాంధీకి కప్పం కట్టడానికి మాత్రమే ఆ డబ్బులు వాడుతున్నాడు. పదవి నిలుపుకోవడానికి మాత్రమే ఆ డబ్బులు వాడుతున్నాడు తప్ప ఆ డబ్బులతో ఏ ఒక్క పథకాన్ని కానీ ఒక ప్రాజెక్టు కానీ మొదలుపెట్టింది లేదు. సో ఆ రకంగా ఆయన తిట్లకు రారాజుగా, అదేవిధంగా ఇప్పటికి మొన్న ఈవెన్ జర్నలిస్టులను కూడా వదిలిపెట్టకుండా ఉరికిచ్చి కొడతా అని చెప్పేసి అంత ఘోరమైన భాష ఇప్పటికి కూడా మాట్లాడుతారు. సరే, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అధికారంలోకి రావన్నప్పుడు అబద్ధాలు ఆడవచ్చు, ఇష్టం ఉన్నట్టు తిట్టవచ్చు. కానీ అధికారంకి వచ్చి 15 నెలలైనా కూడా ఆయన భాష మార్చుకోలేదు, ఆయన యాటిట్యూడ్ మార్చుకోలేదు. ఎక్కడ కూడా ఆత్మీయతను పంచుకొని, ప్రజలతో మమకారాన్ని పంచుకొని, ప్రజలకు ఉపయోగపడేది అందులో ప్రజలకు ఇచ్చిన హామీ ఏ ఒక్కడి కూడా నెరవేర్చలేదు. అందుకనే ఆయన అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతాడు. మీరు అప్పు గురించి చెప్పినారు. 15 నెలల్లో వాళ్ళు 1,50,000 అప్పు చేస్తే 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ 8 లక్షల కోట్ల అప్పు చేసింది. తర్వాత ఈ తిట్లకు పునాది కేసీఆర్ సారే అని చెప్పేసి మాట్లాడుతారు. ఒకటి, హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఈ సెషన్ కాకుండా అంతకుముందు అసెంబ్లీ సెషన్లో పూర్తి వివరాలతో బీఆర్ఎస్ ప్రభుత్వము మొత్తము 9 సంవత్సరాల కాలం చేసిన అప్పు 4,17,964 కోట్లు అని చెప్పేసి అంకెలతో సహా క్లియర్గా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి చెప్పేది గోబెల్స్ ప్రచారం. ఎందుకంటే ఒక బీఆర్ఎస్ ప్రభుత్వము, వైఫల్యాల ప్రభుత్వము, అదేవిధంగా
ఆ బీఆర్ఎస్ ప్రభుత్వ రూపురేఖలు తుడిపేయాలనే ఆలోచనతో అప్పులు మాకు ఇచ్చిపోయిందని మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాం. సో అప్పులు తీసుకొచ్చినప్పుడల్లా అసెంబ్లీలో చర్చ జరిగింది. తర్వాత ఎలక్షన్లకు పోయేటప్పుడు కూడా తెలంగాణకి ఎన్ని అప్పులు ఉన్నాయి క్లియర్గా రేవంత్ రెడ్డి గారికి తెలిసే ఆయన మరి అనేక హామీలు అలివిగాని హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఏదైతే హామీలు ఇచ్చిండో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలే. తర్వాత తీసుకొచ్చిన డబ్బులు మొత్తం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు తెలంగాణ ఆర్థిక స్థితిగతులను పెంచడానికి, జీవన విధానాన్ని పెంచడానికి, ఆర్థిక పరిపుష్టిని పెంచడానికి, గ్రామాలలో రైతుల దగ్గరే డబ్బులు నిల్వ ఉండే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఉదాహరణకి రైతును రాజును చేయడానికి రైతు బంధు, రైతు రుణమాఫీ, 24 గంటల ఉచిత కరెంటు, అదేవిధంగా రైతు బీమా కార్యక్రమం, అదేవిధంగా గ్రామీణ పరిపుష్టి కోసము గొల్ల కురుమలకు గొర్రెలిచ్చే కార్యక్రమం కావచ్చు, మహిళలకు తర్వాత అనేక స్కీములలో బర్రెలిచ్చే కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా గ్రామాలలో నీటి వనరులు పెంచడానికి మిషన్ కాకతీయ కావచ్చు, ఇంటింటికి తాగునీరిచ్చే మిషన్ భగీరథ కార్యక్రమం కావచ్చు. ఈరోజు తెలంగాణలో మొత్తం 33 జిల్లాలు ఉంటే 33 జిల్లాలకు జిల్లా కలెక్టరేట్ కావచ్చు, 30 జిల్లాలకు మెడికల్ కళాశాలలు కావచ్చు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే అదేవిధంగా దాదాపు 1,00,000 కోట్ల రూపాయలతోటి కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకం కావచ్చు, దేవాదుల పథకం కావచ్చు, ఇవన్నీ కూడా గొప్పగా భారతదేశంలో ఏ రాష్ట్రము చేయనన్ని గొప్ప కార్యక్రమాలు చేయడమే కాకుండా ఇతర రాష్ట్రాలకు మాదిరిగా, అంటే ఒక సంవత్సర కాలంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి మరి భారతదేశానికి అన్నపూర్ణగా, అంటే హర్యానాను పంజాబ్ మించే స్థాయిలో వరి పంటలు పండించే కార్యక్రమము మరి తెలంగాణలో జరిగింది. కాబట్టి మాటలు వేరు, చేతలు వేరు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం ఓన్లీ మాటల ప్రభుత్వం మాత్రమే.